Hi to all those who are watching my channel, please subscribe. In this video we are discussing about the important chapters in biological textbook of 10th class. 10th class లో ఉన్నటువంటి బయాలజీలో 10th class లో ఉన్న ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవి, ఆ చాప్టర్స్ లో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోబోతున్నాం మన దాని గురించి ఇక్కడ మనం కంప్లీట్ గా తెలుసుకుందాం. ఇక్కడ మనకి 10th class లో చూసుకుంటే బయాలజీలో టోటల్ గా 10 చాప్టర్స్ అనేటివి ఉంటాయి. ఈ 10 చాప్టర్స్ మనకి 10th class బేస్ చేసుకునే కాకుండా నెక్స్ట్ క్లాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఈ 10th class సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏపీఆర్జేసీకి కూడా ఇందులో బిట్స్ అనేటివి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్న చాప్టర్స్ ఏవో కూడా మనం తెలుసుకుందాం. నెక్స్ట్ మనకి లాస్ట్ ప్రీవియస్గా ఉన్న ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు ప్యాటర్న్ ఏ విధంగా ఉంది అన్న దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం 10th class బయాలజీ తీసుకుంటే టోటల్గా ఎన్ని చాప్టర్స్ ఉంటాయంటే 10 చాప్టర్స్ ఉంటాయి. వాటిలో ఫస్ట్ చాప్టర్ ఏదంటే న్యూట్రిషన్ అనేది, ఇక్కడ న్యూట్రిషన్ చాప్టర్లో ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందంటే వాట్ ఈజ్ మెయిన్ బై న్యూట్రిషన్ అంటే ఏంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఆర్ దేర్, న్యూట్రిషన్లో ఎన్ని రకాలు అనేటివి ఉంటాయి. సో న్యూట్రిషన్ అనేది ప్లాంట్స్లో ఏ విధంగా ఉంటుంది, యానిమల్స్లో ఏ విధంగా ఉంటుంది, ప్లాంట్స్లో న్యూట్రిషన్ జరిగేటప్పుడు ఎటువంటి చేంజెస్ అనేటివి జరుగుతాయి, యానిమల్స్లో న్యూట్రిషన్ ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఇక్కడ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ప్లాంట్లో ఫోటోసింథసిస్ జరగడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏవి, లైక్ సన్లైట్ కానీ వాటర్ కానీ ఎయిర్ కానీ దీనికి సంబంధించి ప్లాంట్స్కి సంబంధించి ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ హ్యూమన్ బీయింగ్స్కి చూసుకున్నాం అనుకో, హ్యూమన్ బీయింగ్స్లో డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇక్కడ వస్తుంది. ప్లాంట్స్లో ఫోటోసింథసిస్ ఇంపార్టెంట్, యానిమల్స్లో డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. ఈ రెండు టాపిక్స్కి సంబంధించి దాదాపు ఖచ్చితంగా 1 నుంచి 2 ఎస్ఏ క్వశ్చన్స్ రావడానికి న్యూట్రిషన్ చాప్టర్లో ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ మనము ఈ న్యూట్రిషన్ చాప్టర్లో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే విటమిన్స్ అనే టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్. విటమిన్స్ టాపిక్ నుంచి ఖచ్చితంగా 1 మార్కు కంపల్సరీ ఉంటుంది. విటమిన్స్ టాపిక్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. నెక్స్ట్ రెస్పిరేషన్ చూసుకున్నాం అనుకో, ఈ రెస్పిరేషన్స్లో యానిమల్స్లో రెస్పిరేషన్ ఏ విధంగా జరుగుతుంది, ప్లాంట్స్లో రెస్పిరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, హ్యూమన్స్లో రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఎటువంటి చేంజెస్ అనేటివి వస్తాయి, ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ రెస్పిరేషన్ జరిగేటప్పుడు ఎటువంటి చేంజెస్ అనేటివి వస్తాయి. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్లో ఆర్గాన్స్ అనేటివి ఏవి ఉన్నాయి, ఎటువంటి ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఆర్గాన్స్ చేసే ఫంక్షన్ ఏంటి అనేది రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ గురించి మనం ఇక్కడ డెప్త్గా తెలుసుకుంటాం. ప్లాంట్స్ తీసుకున్నాం అనుకో, ప్లాంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. ప్లాంట్స్ ఇన్ డెజర్ట్, ప్లాంట్స్ ఇన్ ఓషన్స్, సముద్రంలో ఉన్నటువంటి ప్లాంట్స్లో రెస్పిరేషన్ ఏ విధంగా ఉంటుంది. అలా కాకుండా నెక్స్ట్ మ్యాంగ్రూవ్ ప్లాంట్స్లో రెస్పిరేషన్ ఏ విధంగా ఉంటుంది, మామూలు నార్మల్గా ఉన్నటువంటి టెరెస్ట్రియల్ ప్లాంట్స్లో రెస్పిరేషన్ ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఎటువంటి ఆర్గాన్స్ ఉంటాయి అన్న దాని గురించి మనం రెస్పిరేటరీ సిస్టంలో తెలుసుకుంటాం. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకుంటే ప్లాంట్స్లో ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా జరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ అంటే క్యారింగ్ ఆఫ్ మెటీరియల్స్ను. సో క్యారింగ్ ఆఫ్ మెటీరియల్స్ ఏ విధంగా ఉంటుంది, ఒక ప్లాంట్ అనేది దాని యొక్క మెటీరియల్స్ని ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అన్న దాని గురించి ప్లాంట్స్కి సంబంధించి ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్కి చూసుకున్నామంటే ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే హార్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ blood pumping organ. Blood is the main source of transportation of every material like food and oxygen and gases. So బ్లడ్ అనేది ఎవ్రీ పార్ట్కి డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది. అందులో ముఖ్యమైనది ఆర్గాన్ ఏంటి అంటే హార్ట్. ఆ హార్ట్కి సంబంధించిన కంప్లీట్గా హార్ట్ ఏ విధంగా వర్క్ అవుతుంది, హార్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, హార్ట్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, వర్కింగ్ ఆఫ్ హార్ట్ అనేది ఏ విధంగా ఫంక్షన్ అవుతుంది అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుందంటే ట్రాన్స్పోర్టేషన్లో ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్క్రిషన్ అనే చాప్టర్ తీసుకుంటే ప్లాంట్స్లో ఎక్స్క్రిషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, ఎక్స్క్రిషన్కి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఏవి ఉన్నాయి, ఎక్స్క్రిషన్ అనేది ఏ ఫామ్లో బయటకు వస్తుంది అంటే గమ్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్ అనేటివి ఎక్స్క్రిట్ అవుతూ ఉంటాయి ఎక్స్క్రిషన్లో ప్లాంట్స్ నుంచి. ఆ ఎక్స్క్రిషన్స్ ఏంటివి, వాటి ఆర్గాన్స్ ఏంటి అని తెలుసుకుంటే ప్లాంట్స్ యొక్క ఎక్స్క్రిషన్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వెన్ వి గో త్రూ హ్యూమన్స్, హియర్ ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్, ఎక్స్క్రిషన్ హ్యూమన్లో నుంచి కొన్ని ఆర్గాన్స్, కొన్ని వేస్ట్ కానీ నెక్స్ట్ మనకి యూజ్ లేనటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బాడీ నుంచి ఎక్స్క్రిట్ అవుతూ ఉంటాయి. ఆ ఎక్స్క్రిట్ అవ్వడానికి ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఏవి అంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కిడ్నీస్ గురించి డెప్త్గా డీటెయిల్డ్గా ఇక్కడ మనకి ఎక్స్క్రిషన్ అనే సిస్టంలో తెలుస్తుంది. నెక్స్ట్ కోఆర్డినేషన్ ఆఫ్ లైఫ్, ఇక్కడ కోఆర్డినేషన్ ఆఫ్ లైఫ్లో ఒక ఆర్గాన్ సిస్టమ్ ఇంకొక ఆర్గాన్ సిస్టమ్ ఏ విధంగా ఇంటర్లింక్ అయ్యి ఉంటుంది,
ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి ఇక్కడ కంప్లీట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా మనకి డైజెస్టివ్ సిస్టమ్, హౌ డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ ఎవ్రీ సిస్టమ్ ఆఫ్ అవర్ బాడీ అన్న దాని గురించి ఇక్కడ కోఆర్డినేషన్ ఆఫ్ లైఫ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. నెక్స్ట్ రిప్రొడక్షన్ తీసుకుంటే ప్లాంట్స్ రిప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది, హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిప్రొడక్షన్స్ అనేటివి ఉన్నాయి, వెజిటేటివ్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, సెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి, అసెక్సువల్ రిప్రొడక్షన్ అంటే ఏంటి అన్న ఈ 3 టాపిక్స్ మీద మనకి ఈ చాప్టర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. వెజిటేటివ్ రిప్రొడక్షన్ తీసుకుంటే ప్లాంట్స్లో వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ అనేటివి ఇంపార్టెంట్. నెక్స్ట్ హ్యూమన్స్లో చూసుకుంటే హ్యూమన్స్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మనకి డీటెయిల్గా స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఏ విధంగా వర్క్ అవుతుంది, ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్స్ వల్ల ఫర్టిలైజేషన్ ఏ విధంగా జరుగుతుంది, ఫర్టిలైజేషన్ నుంచి బేబీ ఫార్మేషన్ ఏ విధంగా జరుగుతుంది అన్న దాని గురించి హ్యూమన్ బీయింగ్స్కి సంబంధించి ఇక్కడ రిప్రొడక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్లాంట్స్లో చూసుకుంటే ప్లాంట్స్లో వెజిటేటివ్ రిప్రొడక్షన్, నెక్స్ట్ సెక్సువల్ రిప్రొడక్షన్, అసెక్సువల్ రిప్రొడక్షన్ అనే 3 రిప్రొడక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ 3 రిప్రొడక్షన్స్ అనేటివి ఏ విధంగా జరుగుతాయి, వాటిలో ఇన్వాల్వ్ అయినటువంటి ఆర్గాన్స్ ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి రిప్రొడక్టివ్ టాపిక్లో మనం కంప్లీట్గా తెలుసుకుంటాం. నెక్స్ట్ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్, కోఆర్డినేషన్ ఆఫ్ లైఫ్ ప్రాసెస్లో కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్లో మనం డిఫరెంట్ సిస్టమ్స్ గురించి ఇక్కడ డెప్త్గా తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ మనం చూసుకుంటే హెరిడిటీ అంటే ఇక్కడ ఒక పేరెంట్ నుంచి నెక్స్ట్ పేరెంట్కి జీన్స్ అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యింది, దాని గురించిన సైంటిస్టులు ఏ విధమైనటువంటి ఒపీనియన్స్ ఇచ్చారు, జీన్స్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఏ విధమైనటువంటి చేంజెస్ ఉంటాయి, ఫస్ట్ జనరేషన్ ఏ విధంగా ఉంటుంది, సెకండ్ జనరేషన్ ఏ విధంగా ఉంటుంది, ప్లాంట్స్లో ఈ వేరియేషన్ ఏ విధంగా ఉంటుంది, యానిమల్స్లో వేరియేషన్ అంటే పేరెంట్స్ నుంచి చైల్డ్కి వచ్చే వేరియేషన్స్ ఏ విధంగా చేంజ్ అవుతూ ఉంటాయి అన్న దాని గురించి హెరిడిటీ చాప్టర్లో తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అవర్ ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది జనరల్గా ఉన్నటువంటి టాపిక్కే. ఈ టాపిక్లో మనకి జనరల్గా మనం ఒకసారి చదివితే చాలు ఆన్సర్స్ చేసే విధంగా కూడా ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి. సో పైన ఉన్నటువంటి టాపిక్స్ ఈ టాపిక్తో కంపేర్ చేసుకుంటే పైన ఉన్నవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ న్యాచురల్ రీసోర్సెస్ తీసుకుంటే మనకి న్యాచురల్ రీసోర్సెస్ అనేటివి ఏవి, ఫర్ ఎగ్జాంపుల్ పాండ్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది న్యాచురల్ రీసోర్సెస్ అనే చాప్టర్లో ఉంటుంది. ఈ న్యాచురల్ రీసోర్సెస్లో మనకి ఇది కూడా ఒక జనరల్ టాపికే. ఒకసారి చదివితే మనం ఓన్గా రాయడానికి కూడా ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. సో ఈ నెక్స్ట్ ఇది చూసుకుంటే కోఆర్డినేషన్ ఆఫ్ లైఫ్లో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే పిరమిడ్స్ అనేటివి వస్తాయి. పిరమిడ్స్ టాపిక్ నుంచి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఏమిటంటే కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్లో ఉంటాయి. ఈ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెస్ లింకింగ్ సిస్టమ్ అనేటివి వస్తుంటాయి. ఒక యానిమల్ ఇంకొక యానిమల్ ఏ విధంగా బేస్ అయి ఉంటుందో మన ఎన్విరాన్మెంట్ అనేది ఏ విధంగా ఒకదానికి ఇంకొక దానికి ఇంటర్లింక్ అయి ఉంటుందో అన్న ఇన్ఫర్మేషన్ అనేది కోఆర్డినేషన్ ఆఫ్ లైఫ్లో ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఎవ్రీ టాపిక్ అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా సిస్టమ్స్ అనేటివి ఇంపార్టెంట్. డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్, నెక్స్ట్ ఎక్స్క్రిటరీ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్స్ అనేటివి ఇంపార్టెంట్. ఎవరైతే ఫర్దర్ ఎగ్జామ్స్కి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి సంబంధించినంత వరకు ఈ సిస్టమ్స్లో నుంచి ఖచ్చితంగా 6 నుంచి 10 మార్క్స్కి వచ్చే ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. సో ఎవరైతే ఫ్యూచర్లో బైపీసీ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు అయితే ఈ 6 చాప్టర్స్, ఈ 6 సిస్టమ్స్ డెప్త్గా చదవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైతే 10th క్లాస్ పబ్లిక్ రాయబోతున్నారో ఆ స్టూడెంట్స్కి 10th బయాలజీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. గన్ షాట్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. ఆ క్వశ్చన్స్ మాత్రం చదువుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాయొచ్చు. లేదు సబ్జెక్ట్ వీ వాంట్ సబ్జెక్ట్ అంటే ఎవ్రీ టాపిక్ గురించి కూడా డెప్త్గా డీటెయిల్డ్గా చదివి అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకునే విధంగా బయాలజీ ఉంటుంది. సో బయాలజీ గురించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అందరికీ అవుట్ ఆఫ్ ఛాన్సెస్ వస్తాయి. మినిమం సబ్జెక్ట్ ఉంటే చాలు బయాలజీలో అవుట్ ఆఫ్ తెచ్చుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.